హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు అన్నపూర్ణ క్యాటరింగ్ సీరియల్ సింధూరా గారు. సీరియల్ ఆర్టిస్ట్ సింధూరా గారు మనతో పాటు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ షూటింగ్ దగ్గరికి వచ్చాము. వాళ్ళ గ్యాప్స్లో డిఫరెంట్ కాస్ట్యూమ్స్తో తీసుకుంటున్నాము. అందుకని ఎన్నిసార్లు ఎంట్రీస్ ఇస్తున్నాము. బట్ ఫైనల్గా కొంచెం గ్యాప్లో దొరికారు. సింధూరా గారు, అంటే చాలా మంది ప్రజెంట్ ఉన్న కంప్లైంట్ ఏంటి అంటే కనుక తెలుగు సీరియల్లో తెలుగు ఆర్టిస్టులు ఉండట్లేదు. సో మెయిన్ అంతా కన్నడ వాళ్ళే ఉంటున్నారు. సో స్టిల్ ఈ సీరియల్లో కూడా కన్నడ వాళ్ళే ఉన్నారు. బట్ ఇది ప్రాబ్లం ఎక్కడ అంటున్నారు అంటే, చాలా మంది ఏమంటారంటే తెలుగు అమ్మాయిలు రావట్లేదు కాబట్టి నేను తీసుకోవట్లేదు అంటున్నారు. సో యాజ్ ఎ ఆర్టిస్ట్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటారు మీరు? అన్ని ఛానల్స్ చేశారు. మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్‌గా ఒకప్పుడు వరకు అంటే యెస్, ఐ డెఫినెట్‌లీ అగ్రీ. కన్నడ అని చెప్పను. ఇట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్. సో మన తెలుగు వాళ్ళు తక్కువ, బయట వాళ్ళు ఎక్కువ. కన్నడ అని స్పెసిఫిక్‌గా ఈ మధ్య బికాస్ ఆఫ్ పర్టిక్యులర్ ఛానల్స్ వల్ల ఎక్కువైంది తప్పితే వాళ్ళే కాదు, వేరే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే దీని మూల కారణం ఎక్కడ అంటే, ఒకప్పుడు ఏంటి అంటే ప్రొడ్యూసర్స్, అంటే ఇప్పుడు నేను ఇండస్ట్రీకొచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా చేంజెస్ వచ్చాయి ఇండస్ట్రీలో. ఏమంటారు, స్టార్టింగ్ వచ్చినప్పుడు ఒక టైప్ ఆఫ్ స్కూలింగ్ ఉండే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, మనం ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ ఒక స్కూలింగ్ ఉంటుంది. స్కూలింగ్ ఇన్ ద సెన్స్ లైక్ మా షూటింగ్ టర్మ్స్ అంటే డైరెక్టర్ ఉంటారు. సో వాళ్ళకి ఈ పర్టిక్యులర్ క్యారెక్టర్ నేను చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ అన్నపూర్ణ సీరియల్‌లో లలిత క్యారెక్టర్ చేస్తున్నాను నేను. సో నేను ఎలా నడుచుకోవాలి, నా నుంచి ఎలా ఎళ్తది. స్కూలింగ్ ఆల్సో లైక్ ఈవెన్ కెమెరా పరంగా, డీఓపీ గారి పరంగా గానీ, కెమెరా యాంగిల్స్ పెట్టుకునే విధానం పరంగా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక దానికి, ఇంకో దానికి. ఒక ప్యాటర్న్ ఉంటుంది ప్రతి ఒక్క దానికి. సో, అలానే మన ఇండస్ట్రీలో గూడా ఏమంటారు, సీజన్‌కి సీజన్ చాలా చేంజెస్ వచ్చేసాయి. సో, స్టార్టింగ్‌లో నేనొచ్చిన కొత్తల్లో అయితే ఉన్నారు. తెలుగు వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. నేనొచ్చిన కొత్తలో కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బయట వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. ఆల్మోస్ట్ డికేడ్ నుంచి బయట వాళ్ళే దే వర్ రూలింగ్ ఎ లాట్. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్ చాలా మంది అదే పదే పదే చెప్పడం వల్ల, అదే చేయడం వల్ల అంటే మెల్లిమెల్లిగా ఇది తగ్గుతుంది అనే ఒక చిన్న హోప్ వచ్చింది. అది ఎందుకు, ఏంటి, ఎలా అనేది చెప్పలేము. ఎందుకంటే చాలా మంది అంటే బికాస్ ఆఫ్ ఎవ్రీబడి, అంటే మేబీ మాలో చేంజెస్ ఇన్ ద సెన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూసర్ ఉన్నారు. సో ఒకప్పుడు ఏంటి అంటే కాస్టింగ్స్ అంతా ప్రొడక్షన్ చేతిలో ఉండేది. ఇప్పుడు పర్టిక్యులర్ ప్రొడక్షన్ కంపెనీ ఉంది. ప్రొడక్షనే మొత్తం చూసుకునేది కాస్టింగ్స్ అంతా. ఏ ఏ ఏ ఏ క్యారెక్టర్‌కి ఏ హీరోయిన్ పెట్టాలి, ఏంటి, ఎవరు, ఛానల్ వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్, వీళ్ళని పెడుతున్నాం అని చెప్పేస్తే వాళ్ళు ఓకే అనేసేవాళ్ళు. ఫర్దర్‌గా తర్వాత ఎలా అయిపోయింది అంటే ఈ లిబర్టీ మొత్తం ఛానల్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మెయిన్ హీరో, హీరోయిన్ కావాలన్నా, ఎవరు కావాలన్నా కానీ ఛానల్ వాళ్ళ దాని త్రూనే ప్రొడక్షన్ కంపెనీ హాస్ టు లిజన్ నో మ్యాటర్ వాట్. ఎందుకంటే ఇప్పుడు యాస్ ఎ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వాళ్ళకి స్లాట్ కావాలి. సో స్లాట్ కావాలి అంటే ఇప్పుడు నేను అది పట్టలేను, ఇది చేయలేను అని చెప్పాలి. దే హ్యావ్ టు బీ ఇన్ దేర్ గుడ్ బుక్స్ యాస్ వెల్. సో దానికోసమైనా కొంతమంది ప్రొడక్షన్స్ నచ్చకపోయినా కానీ దే కీప్ క్వైట్ బికాస్ ఆఫ్ దాట్. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ ఇస్ బిజినెస్. సో ఓన్లీ యాజ్ అంటే మనము ఏమంటారు, ఇదే ఫీల్డ్‌లో, ఇదే జోనర్‌లో లైక్ యాక్టింగ్ జోనర్‌లో ఉన్నాం కాబట్టి మన అనే ఫీలింగ్ తగ్గిపోయింది. బయట వాళ్ళది హవా ఎక్కువైపోయింది అనే ఫీలింగ్, అంటే బికాస్ ఆఫ్ మన పాపులేషన్ బట్టి, ఇక్కడున్న పాపులేషన్ బట్టి. సో అట్లనే ఇంగ సో అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్‌లింక్డ్ లేండి. ఒకటి అని చెప్పలేను. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్‌లింక్డ్. అండ్ ఇంకోటి, చాలా మంది ఇది కూడా అడిగారు. ఎందుకు అందరూ కలిసి మంచిగా ఏమంటారు రివల్యూషన్ లాగా తీసుకొచ్చి డబ్బింగ్ ఆర్టిస్ట్ టైప్‌లో ఇది కూడా చేయొచ్చా అంటే, ఒకటి చెప్పాలంటే అందరు ఆర్టిస్ట్‌కి ఎవ్రీబడీ హాస్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. ఎవ్రీబడీ హాస్ దేర్ ఓన్ ఇష్యూస్ ఎట్ హోమ్. ఏదో ఒకటి మనీ పరంగా గానీ ఏదో ఒకటి. వాళ్ళకి ఇంకో చాలా మందికి ఏంటి అంటే చదువులు, వాళ్ళ ఎవ్రీథింగ్ వదిలేసుకొని ఇక్కడికొచ్చి ఈ షూటింగ్ అనుకునే బతుకుతునే వాళ్ళు కూడా ఆర్టిస్ట్‌లు చాలా మంది ఉన్నారు. సో దిస్ ఇస్ దే ఆర్ కంప్లీట్‌లీ డిపెండ్ ఆన్ దిస్. సో దానివల్ల ఏంటి అంటే వీళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళొచ్చి లేదు ఇలా కలిసికట్టుగా మనం ఫైట్ చేద్దాము అన్నారనుకో, వాళ్ళకొక చిన్న ఫియర్ ఉంటది లోపల. అయ్యో! ఇలా చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైమ్ నన్ను తీసుకోరేమో, నెక్స్ట్ టైమ్ నన్ను ఎంకరేజ్ చేయరేమో, నా కెరీర్ అయిపోతదేమో, ఈ భయంతో లైక్ మెజారిటీగా ఇప్పటి వరకు ఆ సిట్యుయేషన్ రాలే. అండ్ దానివల్ల ఇదంతా వెళ్ళిపోతూ ఉంది. అంటే లైక్ ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్. అది ఇంకా ఎలా తీయాలి ఏంటి అనేది అంటే ఇట్స్ వెరీ డీప్ రూటెడ్ టాపిక్ ఇది.
ఎందుకంటే ఇక్కడే నాట్ ఓన్లీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ, అన్ని ఇండస్ట్రీస్‌లో ఈ ప్రాబ్లమ్ ఉంది. స్పెసిఫిక్‌గా ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ పెట్టుకుంటే వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఒక రూల్ పెట్టేశారు. మా నాన్న వాళ్ళు తప్పితే బయట వాళ్ళు ఎల్లవుడు లేదు అని. రీసెంట్‌గా ఐ హర్డ్ దట్ 1 ఆర్ 2 మెంబర్స్‌ని ఎవరో బయట వాళ్ళని తీసుకున్నారని విన్నా గానీ, బట్ ఐ డోంట్ నో అది హౌ ఫార్ ఇట్స్ ట్రూ అనేది నాకు తెలీదు. బట్ మోస్ట్ ఆఫ్ ద కన్నడ ఇండస్ట్రీ అయితే ఎక్కువ బయట వాళ్ళని ఎంకరేజ్ చేయరు. వాళ్ళే వాళ్ళకి కంపల్సరీ. అండ్ వెరస్ తమిళ్ ఇండస్ట్రీలో ఇట్స్ లైక్ 70-30% ఆర్ 80-20% అలా ఉంటుందన్నమాట. అంటే మెజారిటీ వాళ్ళే ఉండాలి. మిగతా 20% బయట వాళ్ళని తెస్తారా, అది నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అన్న టైప్‌లో వాళ్ళున్నారు. అలాగే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో గూడా వీ హ్యావ్ ద సేమ్ ప్రాబ్లమ్. ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీలో 80-20%, 70-30% ఇలా ఎలా అయితే అనుకుంటున్నారో, ఇది కూడా తీసుకురావాలి అనేది ఒకటి అందరికీ ఉంది. బట్ ఇంకా అది తీసుకురావాలి అంటే ఇంకా మన ఏమంటే ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళే ఇంకా ఏమన్నా చేస్తే వి కెన్ ప్రొసీడ్ అట్లా. సో అంటే హీరోయిన్‌గా చేశారు. ఇప్పుడు మదర్ క్యారెక్టర్ చేస్తున్నారు. అంటే చాలా చిన్న ఏజ్‌లో మదర్ అయిపోయారు. సో ఎందుకని అది మదర్ క్యారెక్టర్ అనగానే ఒక ఇంపార్టెంట్ రోల్ అని చెప్పేసి ఒప్పుకున్నారా? ఎందుకు ఒప్పుకున్నారు? యాక్చువల్‌గా చెప్పాలంటే యెస్, ఒక ఇంపార్టెంట్ రోల్ అని ఒప్పించారు. తర్వాత ఒప్పుకోవాల్సొచ్చింది. ఐ వాస్ నాట్ ఎట్ ఆల్ ఏమంటారు సాటిస్ఫైడ్ అన్నమాట. సాటిస్ఫైడ్ అని కూడా చెప్పాలంటే అంత కంఫర్టబుల్‌గా అనిపించలే. అబ్బా! మదర్ ఏంటి, ప్లస్ నాకన్నా ఒక హార్డ్‌లీ 3-5 ఇయర్స్ చిన్నవాళ్ళు ఉంటారు అంతే. దే కాల్ మీ మమ్మీ. ఐ వాస్ లైక్ అబ్బా! అనే ఫీలింగ్ వస్తది. బట్ ఒక ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ క్యారెక్టర్. సో యాక్టింగ్ పరంగా చూసుకుంటే పర్లే. ఒప్పించారా? తర్వాత ఒప్పుకోవాల్సొచ్చింది. వచ్చింది అంతే. ఫస్ట్ ఒప్పించారు, తర్వాత ఒప్పుకోవాల్సొచ్చింది. అండ్ సో మీరు జెమినీలో ఫస్ట్ నుంచి కూడా ప్రాజెక్ట్స్ చేస్తూనే వచ్చారు కాబట్టి లైక్ మెయిన్ ప్రిఫరెన్స్ మీకేముంటుంది? అలా అని కాదు. ఇట్ డిపెండ్స్. అంటే లుక్, మనం ఎంత మెయిన్ క్యారెక్టర్స్ చేసినా గానీ, ఆ పర్టిక్యులర్ రోల్‌కి మనం సెట్ అయ్యాము అంటే దే విల్ అప్రోచ్ అస్. లేదు ఎంత సెట్ అవ్వకపోతాం, మనం మెయిన్ రోల్ చేసి ఇది చేయాలి అంటే నోబడీ విల్ యాక్సెప్ట్ ఇట్. సో ఏదన్నా అంటే ఆ రోల్‌కి మనం తగ్గట్టు న్యాయం చేయగలుగుతామా లేదా అని కూడా చూసుకుంటారు వాళ్ళు. సో అది. సో అపార్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, యాహ్! ఫ్యామిలీ అంటే ఎవరు, ఏంటి, ఎట్లా నడుస్తుంది ఫ్యామిలీ? బై గాడ్స్ గ్రేస్ ఆల్ గుడ్. యాస్ యూ నో ఐ యామ్ మ్యారీడ్. ఆల్ గుడ్, గోయింగ్ గుడ్ ప్రస్తుతానికైతే. హ్యాపీగా యాహ్! అంటే నేను విన్నాను సింధూర గారు సిరీస్ కూడా చేస్తున్నారు అని చెప్పేసి. సిరీస్ కాదు. ఐ డిడ్ ఎ మూవీ. సిరీస్ అయితే ఏం చేయలేదు నేను. మూవీస్ అయితే కపుల్ ఆఫ్ మూవీస్ ఐ డిడ్ లాంగ్ బ్యాక్. రీసెంట్‌గా కూడా ఒక చిన్న రోల్, హార్డ్‌లీ 30-40 సెకండ్స్ రోల్ అది అంతే. సో మూవీ అయితే చేశాను ఒకటి. సో అంటే ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీలో అంటే స్టార్టింగ్‌లో కానీ ఎప్పుడైనా సరే ఎందుకొచ్చాం ఇండస్ట్రీకి? అంటే ప్రతి దానిలో రాంగానే అంటే ఇండస్ట్రీకి రాంగానే వాట్ ఎవర్ ఏ ఫీల్డ్ అయినా సరే స్పూన్ ఫీడింగ్ అయితే ఉండదు నాకు తెలిసినంత వరకు. సో ఎప్పుడైనా మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్ ఉందా? అంటే అట్లా ఎందుకొచ్చాము? అవసరమా మనకి? అట్లా అన్నది ఏదైనా యాక్ట్ చేయలేదనో ఇంకోటి అనేది ఏదో ఒకటి ఉంటుంది కదా! నో, మన నో. జర్నీ. నాకు లేట్ నైట్స్ అయితే ఆ ఫీలింగ్ వస్తది. నాకు ఐ హేట్ లేట్ నైట్ షూట్స్. అది నాకు టైం దాటిందా అబ్బా! ఎందుకంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు దే కీప్ పిండి పెడతారు మమ్మల్ని. ఆ వేడికి, ఆ లైట్స్‌లో అన్నీ చేసేసరికి ఈవినింగ్‌కి లైక్ హార్డ్‌లీ ఎనీ పర్సన్ కెన్ వర్క్ హార్డ్‌లీ ఫర్ 12-14 అవర్స్. అంతకు మించి చేయాలంటే మన వల్ల కాదు. బాడీ కూడా ఫస్ట్ థింగ్ తీసుకోలేదు. బట్ యాహ్! కొన్ని లైక్ ఎలా ఆహ్, చాలా ఆల్ కాంబినేషన్ సీన్స్ ఉన్నప్పుడు, లేదంటే మంచిగా గ్రాండ్‌గా వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కదా! లైక్ ఫంక్షన్ సీక్వెన్స్ అలాంటి వాటికి ఇంకా తప్పవు. బట్ యాహ్! నార్మల్ టైమ్‌లో మటుకు స్టిల్ ఇఫ్ దే ఎక్స్‌పెక్ట్ మీ టు వర్క్ ఫర్ లాంగ్ అవర్స్ ఐ విల్ బి లైక్ నో, ఐ వాంట్ టు జస్ట్ లీవ్ ద ప్రాజెక్ట్ అండ్ గో అనే ఫీలింగ్ వస్తుంది నాకు. థ్యాంక్ యూ సింధూర గారు. పాపం మీరు వెయిట్ చేసి మరి మాకు టైం ఇచ్చారు. బట్ నేను పర్లేదు. స్టూడియోకి చాలా ట్రై చేశాను కానీ మీరు రావట్లేదని నేను వచ్చాను. బట్ లేదు ఆ టైం ఏదో సమ్ షెడ్యూల్స్ అవ్వలేదు. యాహ్! ఇవాళ యాక్చువల్‌గా మీరొచ్చింది కొంచెం రాంగ్ టైమింగ్ అవునండి అనుకుంటా. బాబు, మామూలు ఎవరిని కాదు. వదలలేదు. 3 కెమెరాస్ బ్యాక్ టు బ్యాక్ డ్రెస్ చేంజ్ రెడీ. డ్రెస్ చేంజ్ షార్ట్ రెడీ. నేను ఇంత హెడేక్ సీరియల్ ఎక్కడ చూడలేదు. ఇట్స్ నాట్ హెడ్‌ఏక్. మాకు అలవాటే ఇది. అలవాటైపోయింది. మీకు చూడ్డానికి హెడ్‌ఏక్ లాగా ఉంటుంది గానీ వి ఆర్ యూజ్డ్ టు ఇట్. దిస్ ఇస్ అవర్ వర్క్ అంతే. థ్యాంక్ యూ సింధూర గారు. థాంక్ యూ సో మచ్.